అనకాపల్లి జిల్లా కోటవురుట్ల మండలం కైలాసపట్నంలోని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని 4 విద్యార్థులు మృతి చెందగా మరో 27 మంది అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని పాడేరు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి, ప్రాజెక్టు డైరెక్టర్ ఐటీడీ అభిషేక్ పరామర్శించారు. పిల్లలకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితులు తెలుసుకొని కేజీహెచ్ ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. But after a few hours, they started deteriorating and they shifted to AH. And night they further started deteriorating, so we shifted them to KJ. Why is the delay? Toxin mediated. The infection actually releases the toxins. So once the organism, some react to it. Sir, you shifting to which part? పక్క జిల్లాలో ఏం బాగుంది స్కూల్ మీరు ఎక్కువ పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నారని ఇక్కడ ఒక రేకుల షెడ్లో ఆవు పక్కలాగానే ఉన్నారు. ఎందుకు పెట్టారు అక్కడ? మళ్ళీ పంపిస్తారా కైలాసపట్నం? ఎవరైనా మీ ఊరికి వచ్చి అడిగితే పిల్లలు ఇంకేమైనా డబ్బు ఇచ్చారా? ఆ ఊరు నుండి ఏమైనా ఇచ్చారా?